హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, ఇది వచ్చేసి మనకి యూనిట్ 1లో పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పార్ట్ 1 వీడియో చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి యూనిట్ 1లో పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1లో మనం ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాం. అందులో మనకి ఇంట్రడక్షన్ టు జావా, అలాగే హిస్టరీ ఆఫ్ జావా నేర్చుకుందాం. అదేవిధంగా మనకి దాంట్లోనే మనకి ఓవర్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం. దాని తర్వాత ప్రోగ్రామింగ్ పారాడియం అయితే నేర్చుకున్నాం అనమాట. సో ఓవరాల్గా మనకి యూనిట్ 1లో ఒక టాపిక్ అయితే అయిపోయింది అనమాట పార్ట్ 1లో. ఇది వచ్చేసి మనకి పార్ట్ 2 వీడియోలో జావా ప్రోగ్రామింగ్ లో మనకి జావా ఎన్విరాన్మెంట్, డేటా టైప్స్, వేరియబుల్స్, అలాగే కాన్స్టెంట్స్ ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే నేర్చుకున్నాం. మిగిలిన టాపిక్స్ కూడా నేను రానున్న వీడియోస్ లో అయితే డెఫినెట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఓవర్ వ్యూ అనేది పార్ట్ 1లోనే చేశాను కాబట్టి, సో ఇక్కడ మనకి జావా ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా ఎన్విరాన్మెంట్ అని డైరెక్ట్ గా మనకి క్వశ్చన్ అడిగితే మాత్రం కన్ఫర్మ్ గా నేను చెప్పే థియరీ కానివ్వండి, అలాగే డయాగ్రామ్స్ కానివ్వండి, సో అవి కూడా మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా ఎన్విరాన్మెంట్. Java environment includes a large number of development tools and hundreds of classes and methods. Java environment అంటే ఏంటంటే దాంట్లో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్, మనం ప్రోగ్రామ్ ఏది రాసినా కానీ ఆ ప్రోగ్రామ్ సంబంధించి టూల్స్ అనేవి మనకి ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. జావా ఎన్విరాన్మెంట్ దాన్నే మనం JDK అంటాం. సో దాంట్లో ఏమేమి ఉంటాయి, అందులో నెంబర్స్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్, అలాగే హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి the development tools are the part of the system known as Java Development Kit. ఆల్రెడీ చెప్పాను కదా, JDK, Java Development Kit, and the classes and methods are part of the Java Standard Library, also known as Application Programming Interface, API. ఇక్కడ మనకి కొత్త వర్డ్స్ అయితే వచ్చాయి కదా, JDK అండ్ API. మేము ముందున్న క్లాసెస్లో మీరు నెక్స్ట్ సెమిస్టర్ కానివ్వండి, ఆ సెమిస్టర్ కానివ్వండి, మనకి ఇవి డెఫినెట్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. JDK, అలాగే JSL, అలాగే API. సో ఈ మూడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి వీటి గురించి మనకి ప్రతిసారి రిపీట్ అయితే అవుతుంది అనమాట. మనకి JDK కానివ్వండి, తర్వాత మీరు నేర్చుకునే సెమిస్టర్లో కానివ్వండి, సో కన్ఫర్మ్ అయితే మనకి టచ్ అయితే అవుతాయి అనమాట. సో ఏంటంటే ద డెవలప్మెంట్ టూల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ నోన్ యాజ్ జావా డెవలప్మెంట్ కిట్, JDK, and the classes and methods are the part of the Java Standard Library. సో మనకి స్టాండర్డ్ లైబ్రరీ, జావా స్టాండర్డ్ లైబ్రరీలో మనకి క్లాసెస్ ఉంటాయి. దాన్ని మనం జావా డెవలప్మెంట్ కిట్లోనే మనకి జావా స్టాండర్డ్ లైబ్రరీ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో నోన్ యాజ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మనకి ఇదే క్వశ్చన్లో ఒక పార్ట్ అయితే ఉందన్నమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API గురించి. సో దానికి మనకి లాస్ట్లో అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి JDK, జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ కిట్లో జావా డెవలప్మెంట్ కిట్ కమ్స్ విత్ ఏ కలెక్షన్ ఆఫ్ టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అండ్ రన్నింగ్ జావా ప్రోగ్రామ్స్. క్లియర్ కదా, మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది వర్డింగ్ అనేది. జావా డెవలప్మెంట్ కిట్లో మనకి కలెక్షన్ ఆఫ్ టూల్స్ మనం ఎందుకు వాడతాం, డెవలపింగ్ కోసం, అలాగే జావా ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేయడానికి. సో జావా డెవలప్మెంట్ కిట్ ఆ టూల్స్ యూజ్ చేసి డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అలాగే రన్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట జావా ప్రోగ్రామ్స్ అనేవి. దాంట్లో ఏమేమి ఉంటాయి క్లియర్గా చూడొచ్చు. జావా డెవలప్మెంట్ కిట్ కమ్స్ విత్ కలెక్షన్ ఆఫ్ టూల్స్, అంటే యాప్లెట్ వీవర్ ఫర్ వీవింగ్ జావా యాప్లెట్స్. జావా యాప్లెట్స్ అంటే క్లియర్గా చూసుకోవచ్చు. యాప్లెట్ అనగానే మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ యాప్లెట్ ఈజ్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కెన్ బి ఎంబెడెడ్ ఇంటూ ఏ వెబ్ పేజ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యాప్లెట్ వీవర్ ఎందుకు వాడతాం, మనకి ఒక యాప్లెట్ అనేది జావా ప్రోగ్రామ్ అయితే అది మనకి వెబ్ పేజ్ కింద ఎంబెడెడ్ అయి ఉంటుంది. దాని పరంగా మనకి యాప్లెట్ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ యాప్లెట్ వీవర్లో అయితే మనం చూసుకుంటాం అనమాట, ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం అనమాట. క్లియర్ కదా, ఇది వచ్చేసి మనకి యాప్లెట్ వీవర్ ఫర్ వీవింగ్ జావా యాప్లెట్స్. తర్వాత జావా C అంటే జావా కంపైలర్. మనం ఏదైతే కంపైల్ చేస్తామో జావా ప్రోగ్రామ్ అనేది అది మొత్తం కూడా మనకి జావా Cలో జావా కంపైలర్లు అయితే కంపైల్ అయితే అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి జావా ఇంటర్ప్రిటెడ్ అంటే మనకి బైట్ కోడ్ టు మెషిన్ కోడ్ కింద కన్వర్షన్ అయితే జరిగి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ జావా డిసెంబ్లర్ అంటే మనకి ఇక్కడ డిసెంబ్లర్ ద సోర్స్ ఫైల్ అండ్ డిస్ప్లేస్ ద బైట్ కోడ్స్ ప్రొడ్యూసెస్ బై ది కంపైలర్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి జావా హెచ్ అంటే ఫర్ C హెడర్ ఫైల్స్. మనకి
ప్రొవైడ్స్ హెడర్ ఫైల్స్ ఫర్ నేటివ్ మెథడ్స్. మనకి హెడర్ ఫైల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి మనం అనేది క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జావా డాక్ ఫర్ క్రియేటింగ్ HTML డాక్యుమెంట్స్. జావా డాక్ యూస్ చేసి మనం HTML డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ చేయడానికి మనకి HTML అయితే డెఫినెట్గా అయితే యూస్ చేస్తాం అనమాట. అలాగే JDB జావా డీబగ్గర్, మన ప్రోగ్రామ్ లో అంటే మన కోడ్ లో మనం రాసిన ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఈ డీబగ్గర్ అనేది ఐడెంటిఫై చేసి మనకి ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తుంది అనమాట మనం కంపైల్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మీరు డయాగ్రామ్ కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం జావా ఎన్విరాన్మెంట్లో JDQలో ఏమేమి జరుగుతుందో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ టెక్స్ట్ ఎడిటర్, ప్రోగ్రామ్ కింద మనం ఇచ్చే కోడ్ ఆ టెక్స్ట్ కింద అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎడిటర్ అంటే మనకి మీరు కనుక కోడ్ రాయాలనుకుంటే నోట్ ప్యాడ్లో రాయొచ్చు, Edit++ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేయవచ్చు. అలాగే మన మొబైల్లో కూడా మనం కోడ్ అనేది ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అనేది ఉంది, అందులో కూడా మనం జావా ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు అనమాట. అలాగా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ నుంచి మనం గనక ప్రోగ్రామ్ అనేది రాస్తే ఫస్ట్ వచ్చేసి ఆ టెక్స్ట్ అనేది మనకి జావా సోర్స్ కింద అయితే ఉంటుంది. ఆ జావా సోర్స్ కోడ్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది, అది గనక HTML ఫైల్స్ కానీ జావా డాక్యుమెంట్ అయితే మాత్రం HTML ఫైల్స్ కింద సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జావా సి ఏం చేస్తుంది, జావా కంపైలర్ ఆ సోర్స్ కోడ్ మొత్తం కూడా సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కింద కన్వర్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఆ కన్వర్షన్ అనేది జావా ఫైల్స్ అలాగే జావా హెడర్స్ ఏమున్నాయో అవి కూడా మనకి కన్వర్షన్ అయితే జరిగిపోతుంది. దాని తర్వాత ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే జావా సిలో సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ కింద కన్వర్షన్ అయిన తర్వాత జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్ అనేది మిషన్ కోడ్ కింద కన్వర్షన్ చేసేసి మనకి డీబగ్గింగ్ కూడా మనకి JDB ద్వారా డీబగ్గింగ్ కూడా చేసేసి ఎర్రర్స్ ఏమన్నా ఐడెంటిఫై అయితే చూపిస్తుంది అనమాట. మొత్తం కూడా మనకి అవుట్పుట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే డైరెక్ట్ ఎర్రర్స్ మనకి చూపిస్తుంది. ఎర్రర్స్ కనుక లేకపోతే మనకు డైరెక్ట్ గా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అనమాట. క్లియర్ కదా, ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మొత్తం జావా డెవలప్మెంట్ కిట్ లో జరిగే ప్రాసెస్ అనమాట. క్లియర్ కదా. ఇందులో మనకి కింద జావా డెవలప్మెంట్ టూల్స్ అనేది మనకి సపరేట్ టేబుల్ అయితే ఇచ్చారు. సో క్లియర్ గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి టూల్స్ వచ్చేసి యాప్లెట్ వీవర్, దాని డిస్క్రిప్షన్ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే ఎనేబుల్స్ అస్ టు రన్ జావా యాప్లెట్స్. యాప్లెట్ వీవర్ లో మనం జావా యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎంబెడెడ్వి, సో అవన్నీ కూడా మనం యాప్లెట్ వీవర్ అనే టూల్లో యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి జావా ఇంటర్ప్రిటర్ which runs applets and applications by reading and interpreting బైట్ కోడ్ ఫైల్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, జావా సి అనేది మనకి బైట్ కోడ్ కింద కన్వర్షన్ చేస్తే జావా అనేది మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుంది, బైట్ కోడ్ టు మిషన్ కోడ్ కింద కన్వర్షన్ అయితే జరుగుతుంది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి జావా సి, ద జావా కంపైలర్ విచ్ ట్రాన్స్లేట్స్ జావా, అంటే మనకి సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ కింద కన్వర్షన్ అయితే జరుగుతుంది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి జావా డాక్, అంటే క్రియేట్స్ HTML ఫార్మాట్ డాక్యుమెంటేషన్. జావా డాక్ ఏం చేస్తుంది, క్రియేట్ HTML ఫార్మాట్ డాక్యుమెంటేషన్. అలాగే జావా హెచ్ ప్రొవైడ్స్ హెడర్ ఫైల్స్ ఫర్ నేటివ్ మెథడ్స్. అలాగే జావా పి, జావా డిసెంబ్లర్ విచ్ ఎనేబుల్స్ అస్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఫైల్స్ ఇంటూ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్. జావా పి మనకి డిసెంబ్లర్ ఏం చేస్తుందంటే విచ్ ఎనేబుల్స్ అస్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఫైల్స్, ఏదైతే బైట్ కోడ్ ఫైల్స్ మనకు కావాలనుకుంటే వాటన్నిటి కూడా మనకి డిస్క్రిప్షన్ కింద సేవ్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జావా డీబగ్గర్ విచ్ హెల్ప్స్ టు ఫైండ్ ఎర్రర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. జావా డీబగ్గర్ ఏం చేస్తుంది, విచ్ హెల్ప్స్ మనకి ఎర్రర్స్ ఏదైనా మన ప్రోగ్రామ్ లో ఉంటే ఆ ఎర్రర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి చూపిస్తుంది అనమాట అవుట్పుట్ కింద. సో క్లియర్ కదా, పలానా లైన్ లో పలానా నేమ్ దగ్గర అక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేస్తుంది జావా డీబగ్గర్. క్లియర్ కదా. ఇది వచ్చేసి మనకి జావా డెవలప్మెంట్ కిట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API విచ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మనకి కాన్సెప్ట్ లో సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ద జావా స్టాండర్డ్ లైబ్రరీ ఆర్ included hundreds of classes and methods grouped into packages. సో మనకి ప్రతిదీ కూడా జావా స్టాండర్డ్ లైబ్రరీ లేదా మనం API అయినా అనొచ్చు. వీటిలో ఏంటంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ కానివ్వండి, వెబ్ పేజెస్ కానివ్వండి, స్టాండర్డ్ అప్లికేషన్స్ కానివ్వండి మనం క్రియేట్ అయితే చేసుకుంటాం అనమాట. అవన్నీ ఉండి మనకి ఈ జావా స్టాండర్డ్ లైబ్రరీలో అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్యాకేజెస్ ఆర్, అందులో మనం ఎక్కువగా యూజ్ చేసే ప్యాకేజెస్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజెస్ అంటే అందులో ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ రిక్వైర్ ఫర్ ఇంప్లిమెంటింగ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ జావా. అంటే
మనకి ఉన్న క్లాసెస్ అనేవి రిక్వైర్మెంట్ ఇంప్లిమెంటింగ్ బేసిక్ ఫీచర్స్, అంటే ఈ డెఫినెట్గా అందరూ యూజ్ చేసే ప్యాకేజ్ అనమాట. లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజ్ అనేది మనం జావా ఏదైతే సపోర్ట్ చేస్తుందో వాటన్నిటి గురించి మనకి సపోర్ట్ ప్యాకేజ్ అనేది డెఫినెట్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాటిని మనం చాలా మంది ఎక్కువైతే యూజ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి యూటిలిటీ ప్యాకేజ్, ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ రిక్వైర్డ్ ఫర్ యూటిలిటీస్ సచ్ యాజ్ క్యాలెండర్స్, క్యాలిక్యులేటర్ ఎక్సెట్రా. సో మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ క్యాలెండర్కి సంబంధించి కానీ ఏదైనా క్యాలిక్యులేటర్కి సంబంధించి ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనకి డైరెక్ట్గా అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్ అని చెప్పేసి మనకి యూటిలిటీ మనకి ప్యాకేజ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడే మనకి అవి రన్ అవుతాయి అనమాట. సో ముందు క్లాసెస్లో క్లియర్గా అయితే మీకు ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూటిలిటీ ప్యాకేజ్ యూజ్ చేసి మనకి క్యాలెండర్ కానివ్వండి, క్యాలిక్యులేటర్ కానివ్వండి, ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట యూటిలిటీ ప్యాకేజ్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్, ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ రిక్వైర్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ మ్యానిపులేషన్. సో మనకి క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు యూటిలిటీ ప్యాకేజ్ కానివ్వండి, ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజెస్ కానివ్వండి, జావా సపోర్ట్ ప్యాకేజ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ ప్యాకేజ్, ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ కంప్యూటర్ వయా ఇంటర్నెట్. AWT ప్యాకేజ్ అనేది మనకి ద అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ప్యాకేజ్ కంటైన్స్ క్లాసెస్ దట్ ఇంప్లిమెంట్ గ్రాఫిక్స్. సో మనకి AWT ప్యాకేజ్ యూజ్ చేసి గ్రాఫిక్స్ మన వెబ్ పేజ్లో కానివ్వండి, మన యాప్లెట్ వ్యూవర్లో కానివ్వండి, సో డెఫినెట్గా మనం AWT ప్యాకేజ్ యూజ్ చేసి GUIకి సంబంధించి ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యాప్లెట్ ప్యాకేజ్ యూజ్ చేసి ఏ సెట్ ఆఫ్ క్లాసెస్ దట్ అలౌస్ అస్ టు క్రియేట్ యాప్లెట్ ప్రోగ్రామింగ్. మనం వెబ్ పేజెస్ అనేవి ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ రన్స్ ఇన్సైడ్ ద వెబ్ బ్రౌజర్ అండ్ వర్క్స్ ఎట్ క్లయింట్ సైడ్. సో మనం క్లయింట్ సైడ్ యూజ్ చేయడానికి యాప్లెట్ ప్యాకేజ్ అనేది యూజ్ చేసి సో ప్రతిదీ కూడా క్లయింట్ సైడ్ అయితే రన్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్ అనేది. అంటే మనకి వెబ్ పేజ్ అనేది కూడా మనకి డెఫినెట్గా క్లయింట్ సైడ్ నుంచే రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా జావా ఎన్విరాన్మెంట్ గురించి. సో ఈ కంటెంట్ రాసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. మీకు గనక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం డెఫినెట్గా 10 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకున్న కాన్సెప్ట్ అనేది వచ్చేసి డేటా టైప్స్. సో డేటా టైప్స్ కంటే ముందు మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ బేసిక్ అనమాట ఇందులో. సో డెఫినెట్గా మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో సో దీంట్లో కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ మీద కన్ఫర్మ్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ద స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఈజ్, దీంట్లో ఫస్ట్ మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ అయితే ఉంటుంది. అది మనకి సజెస్టెడ్ అనమాట. సో రాస్తే రాయొచ్చు, లేకపోతే పర్లేదు, ఏం కాదు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దేనికి సంబంధించింది, ఏ కోడ్కి సంబంధించి, లేకుంటే ఏ వెబ్ పేజ్కి సంబంధించింది మనం డాక్యుమెంటేషన్ అనేది ఈజీగా ఆ సెక్షన్ యూజ్ చేసి రాయొచ్చు అనమాట. రాసినా పర్వాలేదు, ఎందుకంటే కోడ్ మీరే రాస్తారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదంటే మీ కోడ్ అనేది వేరే వాళ్ళు గనక ఓపెన్ చేసి చూస్తే అది దేనికి సంబంధించో మనకి డాక్యుమెంటేషన్ ఉంటే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ స్టేట్మెంట్ ఆప్షనల్. మనం కనుక ఇందాక చెప్పిన ప్యాకేజెస్ అనేవి యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనం ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు, ఆప్షనల్ కాబట్టి. అలాగే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఇది కూడా మనకి ఆప్షనల్ అనమాట. మనకు కావాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్. మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్లో డెఫినెట్గా ప్యాకేజెస్ యూజ్ చేసి ఇంటర్ఫేస్ అనేది కన్ఫర్మ్గా అయితే యూజ్ చేస్తాం అనమాట. మనం లోకల్లో చేసేటప్పుడు, లోకల్ హోస్ట్లో అంటే మన కంప్యూటర్లో చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి ఇంటర్ఫేస్ కింద చేస్తే ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ కూడా డైరెక్ట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ డెఫినేషన్ అనేది మీరు రాస్తే రాయొచ్చు. మన క్లాస్ డెఫినేషన్ అయితే కన్ఫర్మ్ అయితే రాస్తాం కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ మాత్రం ఎసెన్షియల్, అంటే మ్యాండేటరీ. మనకి మెయిన్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు అనమాట. క్లియర్ కదా. ఇది మెయిన్ మెథడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓపెన్ బ్రాసెస్, క్లోజ్డ్ బ్రాసెస్, మెయిన్ మెథడ్ డెఫినేషన్. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. దీంట్లో మనకి contains a set of comment lines, give the name of the program, the author name and the others details. మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనకి ఏమేమి యూజ్ చేస్తామంటే కామెంట్స్ అనేవి ఎక్కువైతే యూజ్ చేస్తాం. కామెంట్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని యూజ్ చేసి ఈ డాక్యుమెంటేషన్ సంబంధించి ఆధార్ కానీ ఏదైనా డీటెయిల్స్ రాయాలనుకున్నా, ఏదైనా ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఏ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా అయితే రాసుకోవచ్చు అనమాట. అది మనకి ఎగ్జిక్యూట్ అయితే అవ్వదన్నమాట. మనకి జస్ట్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసి టెక్స్ట్ అనేది చూసినప్పుడు పైన అయితే కనిపిస్తుంది ఏ ప్రోగ్రామ్కి సంబంధించి అని. అంతేగాని మనకి ఈ కామెంట్స్ అనేవి రన్ చేసేటప్పుడు మనకి అక్కడైతే
అపీర్ అయితే అవ్వదన్నమాట, ఓన్లీ హైడెన్ అయితే అయి ఉంటాయి. క్లియర్ కదా. సో ఆల్ త్రూ దిస్ సెక్షన్ ఈజ్ ఆప్షనల్. ఆల్రెడీ చెప్పాం కదా మనకి ఇది ఆప్షనల్ అనమాట. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ అనేది మనకు అర్థం కావాలనుకుంటే కన్ఫర్మ్గా డాక్యుమెంటేషన్ సెక్షన్ యూజ్ చేసి కామెంట్స్ అనేవి చూసుకోవచ్చు. జావా సపోర్ట్స్ 3 types ఆఫ్ కామెంట్స్. దే ఆర్, సో క్లియర్గా చూసుకోవచ్చు, సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్ కామెంట్. మల్టిపుల్ లైన్ కామెంట్స్ కూడా 2 different types అయితే ఉన్నాయి. సో క్లియర్గా చూసుకోవచ్చు, సింగిల్ కామెంట్స్ డబుల్ స్లాష్లు అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మల్టిపుల్ లైన్ కామెంట్ వచ్చేసి మనకి 1/* అండ్ లాస్ట్లో ఎండ్ అయ్యేటప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు, మధ్యలో మనం కావాల్సిన టెక్స్ట్ అనేది రాసుకొని లాస్ట్లో కూడా సేమ్ దాంతో ఎండ్ అవుతుంది, */. అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ లైన్ కామెంట్లో క్లియర్గా చూసుకున్నట్లయితే సింగిల్ స్లాష్ అలాగే డబుల్ స్టార్ అలాగే మనం రాసిన కంటెంట్ అనేది రాసుకున్న తర్వాత 1//. సో క్లియర్ కదా. ఇది మనకి 3 types ఆఫ్ కామెంట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ స్టేట్మెంట్. ఈ సెక్షన్లో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇఫ్ అవర్ ప్రోగ్రామ్ కంటైన్స్ ఎనీ ప్యాకేజెస్, మన ప్రోగ్రాంలో ఏదైనా ప్యాకేజెస్ ఉంటే దట్ ప్యాకేజ్ నేమ్ విల్ బీ డిక్లేర్ ఇన్ దిస్ సెక్షన్. సో ఏదైనా మనం ప్రోగ్రామ్ కనుక రాసేటప్పుడు అది ప్యాకేజ్ అయి ఉంటే దానికి సంబంధించిన ప్యాకేజ్ నేమ్ అనేది ముందే మనం డిక్లేర్ అయితే చేయాలన్నమాట ఈ సెక్షన్లో. క్లియర్గా చూసుకోవచ్చు, ద ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈస్ ఆప్షనల్. ఇది ఆప్షనల్ అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు, ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చారు. సో స్టార్టింగ్లోనే మన డిక్లరేషన్ అంటే డాక్యుమెంటేషన్ తర్వాత సో ప్యాకేజ్ స్టేట్మెంట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టూడెంట్ అంటే ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏమవుతుంది, స్టూడెంట్ అవుతుంది. ప్యాకేజ్ అంటే కాన్స్టెంట్ అనమాట. మనకి ప్యాకేజ్ వాడాలనుకుంటే ప్యాకేజ్ అనే వర్డ్ యూజ్ చేసి మనకి దాని తర్వాత ప్యాకేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్ కదా. ఇది వచ్చేసి ప్యాకేజ్ స్టేట్మెంట్లో ప్యాకేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఆర్ సిమిలర్ టు ది #include స్టేట్మెంట్స్ ఇన్ C or C++. సో మనకి ఏ విధంగా C++లో #include ఉంటుందో సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంపోర్ట్ అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ java.lang.math. లాంగ్ అంటే లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ మనకి జావా లాంగ్వేజ్లో మనం మ్యాథ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అనమాట. ద అబోవ్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఇంక్లూడ్ ఇఫ్ అవర్ ప్రోగ్రామ్ కంటైన్స్ ఎనీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ సైన్ అలాగే కాస్. ఏదైనా మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి రాయాలనుకున్నా డెఫినెట్గా మనకి lang.math అనేది డెఫినెట్గా మనం ఇంక్లూడ్ అయితే చేయాలన్నమాట. అప్పుడు యూజ్ చేసినప్పుడే మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ అపీర్ అయితే అవుతాయి. దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది దానికి తగ్గట్టుగా అయితే మనకి చూపిస్తుంది అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. ఇఫ్ అవర్ ప్రోగ్రామ్ కంటైన్స్ ఎనీ ఇంటర్ఫేసెస్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఇన్ దిస్ సెక్షన్. ఏదో మనం ఇంటర్ఫేసెస్ ఏ విధంగా జస్ట్ లైక్ మనకి ఒక క్లాస్ కానీ లేకుంటే ప్యాకేజెస్ కింద మనం ఇంటర్ఫేస్ యూజ్ చేసినా కానీ మనం డెఫినెట్గా ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్ అంటే జస్ట్ లైక్ ఏ క్లాస్ అంటే ఒక క్లాస్ కింద మనం ఇంటర్ఫేస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ యూజ్ చేసి క్లాస్ లాగా మనం యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ డెఫినేషన్. Java is object-oriented programming language. So, everything must be declared in a class. ప్రతిదీ కూడా మనం క్లాస్లోనే డిక్లేర్ అయితే చేస్తామన్నమాట. The number of classes depends upon the complexity of the program. ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మన కాంప్లెక్సిటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంతైతే ప్రోగ్రామ్ రాయగలుగుతామో అంతవరకు మనం క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే సేమ్ నేమ్ అయితే ఉండకూడదు అనమాట. ఒక క్లాస్ నేమ్ అనేది సింపుల్ అని పెట్టామనుకోండి, ఇంకో క్లాస్ నేమ్ సింపుల్ అని పెట్టకూడదు. సింపుల్ 1 ఏదైనా సంథింగ్ మనం సేమ్ క్లాస్ అయితే ఇవ్వకూడదు అనమాట. డిఫరెంట్ క్లాసెస్ నేమ్స్ అనేవి యూజ్ చేసుకొని అలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట డిఫైన్ చేస్తూ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అనమాట మెయిన్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ మెథడ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద క్లాస్ ఈజ్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. సో క్లియర్గా చూసుకోవచ్చు, మెయిన్ మెథడ్ క్రియేట్స్ ఆబ్జెక్ట్స్ అంటే మెయిన్ మెథడ్లోనే క్రియేట్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్స్ అనేవి. సో డెఫినెట్గా మనకి క్లాస్లోనే డెఫినెట్గా మెయిన్ మెథడ్ అనేది రాస్తామన్నమాట. మెయిన్ మెథడ్ లేకుండా మనకి క్లాస్ అనేది డెఫినెట్గా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవ్వదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మెయిన్ మెథడ్ గురించి. క్లియర్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అనే నేమ్లోనే ఉంది. సో ఫిక్స్డ్ అనమాట. ఇది మనకి ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేము. జావా కాన్స్టెంట్స్ అనగానే మనకి జావాలో ఉన్న కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. అవి మాత్రం మనం డెఫినెట్గా చేంజ్ అనేది చేయకూడదు. ఉన్నట్టుగా మనం యూజ్ అయితే చేసుకోవాలి. సో క్లియర్ గా చూసుకోవచ్చు, కాన్స్టెంట్స్ ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డు నాట్ చేంజ్. సో మనం చేంజ్ అనేది చేయలేము. సో కాన్స్టెంట్ అంటే నేమ్ లోనే ఉంది, మనం
ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. కాన్స్టెంట్ మీన్స్ ఫిక్స్డ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ద గివెన్ బిలో డయాగ్రామ్ ఈజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అవైలబుల్ ఇన్ జావా లాంగ్వేజ్. సో క్లియర్గా చూసుకోవచ్చు, కాన్స్టెంట్స్లో మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయి. సో క్లియర్గా చూసుకోవచ్చు, న్యూమరికల్ కాన్స్టెంట్స్ అలాగే క్యారెక్టర్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్లో క్లియర్గా చూసుకోవచ్చు 2 టైప్స్ అయితే ఉన్నాయి, ఇంటీజర్ అలాగే రియల్ కాన్స్టెంట్స్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అలాగే స్ట్రింగ్ కాన్స్టెంట్స్. సో ఇంటీజర్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, ఇంటీజర్ అలాగే రియల్ కాన్స్టెంట్స్. సో ఇంటీజర్ కాన్స్టెంట్స్ వచ్చేసి అండ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ రిఫర్స్ టు ది సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్. సో ఇంటీజర్ అంటే మనకి నెంబర్స్ అనమాట, డిజిట్స్ అంటే నెంబర్స్. సో ఇంటీజర్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ అంటే డిజిట్స్ లేదా నెంబర్స్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్, నేమ్లీ డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఇంటీజర్స్. సో ఈ వర్డ్స్ మీరు ముందు సెమిస్టర్లో డెఫినెట్గా వినుంటారు, డెసిమల్, ఆక్టల్ అలాగే హెక్సాడెసిమల్ ఇంటీజర్స్. సో ఏ డెసిమల్ ఇంటీజర్ కన్సిస్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9. సో డెసిమల్ ఇంటీజర్లో మనం 0 to 9 అనేది క్లియర్గా అయితే చూస్తాము. మన ఎగ్జాంపుల్ ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు, 1 to 1 -60 ఆర్ 78. డెసిమల్ నెంబర్స్ అనేవి డిజిట్స్ కింద మనకి ఉంటుందన్నమాట, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద ఆక్టల్ ఇంటీజర్ కన్సిస్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 7 విత్ ఏ లీడింగ్ 0. సో 0తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా అది కూడా 0 to 7 లోపైతే ఉండాలి. సో 0 to 7 మధ్యలో మనకున్న నెంబర్స్ ఏదైతే కానీ ఆ నెంబర్ అనేది ముందు 0 అయితే ఉంటుందన్నమాట, దాన్ని ఆక్టల్ ఇంటీజర్ అంటారు. సో క్లియర్గా ఎగ్జాంపుల్ చూడొచ్చు, 045 అలాగే 056. సో ఈ విధంగా మనకి ఆక్టల్ ఇంటీజర్ అనేది కన్సిస్టెంట్గా కాన్స్టెంట్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ సీక్వెల్ ఆఫ్ డిజిట్స్ ప్రిసీడెడ్ బై 0 small x or 0 capital X are called as hexadecimal integers. Hexadecimal numbers are 0 to 9 and ABCDF or ABCDF alphabets అనేవి స్మాల్ అయినా క్యాపిటల్ అయినా టు ప్రెజెంట్ 10 to 15. అంటే ఏ అనగానే మనకి స్మాల్ కానివ్వండి క్యాపిటల్ కానివ్వండి 10 కింద అయితే మనకి డిజిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. బి అనగానే 11 అవుతుంది, సి అనగానే 12 అవుతుంది, డి అనగానే 13 అవుతుంది, అలాగే ఈ అనగానే 14 అవుతుంది, ఎఫ్ అనగానే మనకి 15 అయితే అవుతుంది అనమాట. ఇలా మనం డిజిట్స్ అనేవి ఆల్ఫాబెట్ కింద కూడా కన్వర్షన్ అయితే జరుగుతుంది, హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేవి. ఎగ్జాంపుల్గా క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ లో సెకండ్ టైపు రియల్ కాన్స్టెంట్స్ కనుక క్లియర్గా చూసుకోవచ్చు. రియల్ కాన్స్టెంట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఫ్రాక్షనల్ పార్ట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫ్లోటింగ్ వాల్యూస్. సో రియల్ కాన్స్టెంట్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే డాట్ మనకి నెంబర్ కూడా మనకి కన్వర్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రాక్షనల్ వాల్యూ మీన్స్ మనకి 10.50, ఆ 0.50 కూడా మనకి ఫ్రాక్షనల్ వాల్యూస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఏ రియల్ నెంబర్ మే ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ సైంటిఫిక్ నొటేషన్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సింటాక్స్ మ్యాంటిస్సా ఈ ఎక్స్పోనెంట్ అంటే మనకి 5.22 E5. హియర్ E5 రిప్రజెంట్స్ 10⁻⁵. ఈ విధంగా మనం ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కూడా డెఫినెట్గా రియల్ కాన్స్టెంట్లో అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ద లెటర్ ఈ కెన్ బి రైట్ ఐదర్ ఇన్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. మనం ఈ లెటర్ అనేది లోయర్ కేసులో రాయొచ్చు, అలాగే అప్పర్ కేసులోనే మనం రాయొచ్చు అనమాట. స్మాల్ ఈ కింద కూడా మనం రాసుకోవచ్చు. ద ఎగ్జాంపుల్ ఫర్ లీగల్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ఆర్ క్లియర్గా చూసుకోవచ్చు. 0.65 E4, 1.5 E+5 అలాగే 3.18 E3. ఈ విధంగా మనం ఫ్లోటింగ్ వాల్యూ కాన్స్టెంట్స్ అనేవి ఈజీగా అయితే రాసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్లోటింగ్ పాయింట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 parts: ద హోల్ నెంబర్, ద డెసిమల్ నెంబర్, ద ఫ్రాక్షనల్ పార్ట్, ద ఎక్స్పోనెంట్. సో ఈ విధంగా మనం రియల్ కాన్స్టెంట్స్లో ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఈజ్ ఏ సింగిల్ ఆల్ఫాబెట్. అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్ మనం ఏదైతే 26 ఆల్ఫాబెట్స్లో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనం ఒక సింగిల్ ఆల్ఫాబెట్ కనుక రాస్తే అది ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ కింద అయితే అపేర్ అయితే అవుతుంది అనమాట. ఏ సింగిల్ డిజిట్ ఆర్ ఏ సింగిల్ స్పెషల్ సింబల్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కోడ్స్. సో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అంటే ఒక
సింగిల్ క్యారెక్టర్ అనేది మనం రాయాలనుకుంటే సో ప్రతి క్యారెక్టర్కి పైన సింగిల్ కోట్స్ అనేవి 2 సెట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 2 సింగిల్ కోట్స్ అనేవి డెఫినెట్గా మనం ఇంక్లూడ్ అయితే చేయాలి. అప్పుడే మనకి అది సింగిల్ క్యారెక్టర్ కింద అపీర్ అయితే అవుతుంది. అవుట్పుట్ లో మనకి క్యారెక్టర్ అనేది అపీర్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4th స్ట్రింగ్ కాన్స్టెంట్. మనకి క్యారెక్టర్ కాన్స్టెంట్ లో స్ట్రింగ్ కాన్స్టెంట్ అనేది మనం ఎక్కువైతే యూజ్ చేస్తాం అనమాట ప్రోగ్రామ్ లో. స్ట్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనం వర్డ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ రాయాలనుకుంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అనేవి యూజ్ చేసి మనం ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ఆర్ ఇంక్లూజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్. సింగిల్ క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్ రాస్తే ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్ లో డబుల్ కోట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. These characters may be alphabet, numbers or symbols. సో నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్స్, సింబల్స్ ఏదైనా కానీ మనం డబుల్ కోట్స్ కనుక యూజ్ చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అనేవి ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. క్లియర్ కదా? సో స్ట్రింగ్స్ కింద వాడేది ఏదైనా కానీ మనం నేమ్స్ అవి ఎక్కైతే వాడతాం అనమాట. ఏదైనా మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇండియా నుంచే మాకు సింగిల్ క్యారెక్టర్ మాత్రమే సింగిల్ కోట్ ఇవ్వాలి. అలాగే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక మీరు రాయాలనుకుంటే డబుల్ కోట్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్ కదా? ఇది వచ్చేసి మనకి కాన్స్టెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియబుల్స్. వేరియబుల్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఏ వేరియబుల్ ఈజ్ ద ఐడెంటిఫైయర్ denotes the storage location used to store a data value. వేరియబుల్స్ అనేవి మనం డేటా వాల్యూ మనం ఏదైతే వేరియబుల్ కింద యూజ్ చేస్తామో అది మనకి లొకేషన్ స్టోరేజ్ లొకేషన్ కింద యూజ్ అవుతుంది అనమాట, డేటా అనేది సేవ్ అవడానికి. ఏ వేరియబుల్ వాల్యూ ఈజ్ చేంజ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఏ వేరియబుల్ వాల్యూ ఈజ్ చేంజ్డ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ డిఫరెంట్ వాల్యూస్ whereas a constant can hold single value. కాన్స్టెంట్ అనేది ఒక సింగిల్ వాల్యూ గనక హోల్డ్ చేసుకుంటే ఈ వేరియబుల్ అనేది డిఫరెంట్ వాల్యూస్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ యావరేజ్, విడ్త్, హైట్, ఈ విధంగా ప్రతిదీ కూడా మనం వేరియబుల్ యూజ్ చేసి అలాగే డేటా వాల్యూ కూడా మనకి సేవ్ అవుతూ చేస్తుంది అనమాట. ఇంటి ఏ ఈక్వల్ టు 20 అన్నామంటే ఆ 20 అనేది డేటా వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇంటి ఏ, అంటే ఏలో మనకి ఇంటీజర్ కింద వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇంటి ఏ ఈక్వల్ టు 20 అంటే 20 అనే వాల్యూ తీసుకెళ్ళి మనకి ఇంటీజర్ కింద అదే మనకి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? మనం ఎక్కడ ఏ యూజ్ చేసినా మనకి అది 20 కింద అయితే సేవ్ అవుతుంది ఎంటైర్ ప్రోగ్రామ్లో. డిక్లేరింగ్ ఏ వేరియబుల్. డిక్లేరింగ్ వేరియబుల్లో క్లియర్గా చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ టెల్స్ అస్ 2 థింగ్స్. ఏమేమవి? నేమ్ ఆఫ్ ది వేరియబుల్, టైప్ ఆఫ్ ది వేరియబుల్. నేమ్ ఆఫ్ ది వేరియబుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఈక్వల్ టు 20 అంటే సో ఆ 20 అనేది ఎక్కడుందంటే ఏ అనే వేరియబుల్లో ఉంది. ఏ అనే వేరియబుల్లో ఏముంది అంటే ఇంటీజర్ వాల్యూ 20 అనేది ఉంది. సో క్లియర్ కదా? ఇక్కడ మనకి 2 పాయింట్స్ అనమాట. నేమ్ ఆఫ్ ది వేరియబుల్, టైప్ ఆఫ్ ది వేరియబుల్. సో వీ కెన్ డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ గివెన్ బిలో. సింటాక్స్ కనుక క్లియర్గా చూసుకోవచ్చు. డేటా టైప్ వేరియబుల్ నేమ్ 1, వేరియబుల్ నేమ్ 2, వేరియబుల్ నేమ్ 3 అండ్ సో ఆన్ వేరియబుల్ యాన్. ఒక డేటా టైప్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, బూలియన్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు. ఇలాగా మనం ఏదైనా ఒక డేటా టైప్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ హైట్, ఫ్లోట్ యావరేజ్, ఇంట్ ఏబిసిడి. సో ఇక్కడ ఇంటూ హైట్ అనగానే దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనం అసైన్ చేస్తాం. అలాగే ఫ్లోట్ యావరేజ్ అనగానే మనకి ఫ్లోటింగ్ ఏంది 50.2 ఆ విధంగా మనం యావరేజ్ అయితే ఇస్తాం అనమాట. ఇంటీజర్ ఏబిసిడి అంటే ఇంటీజర్కి సంబంధించి న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే ఇస్తాం కాబట్టి ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 35, సి ఈక్వల్ టు 20, డి ఈక్వల్ టు 15. ఈ విధంగా మనం ఇంటీజర్ వాల్యూస్ అనేది ఇస్తాం. నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేరియబుల్స్ వచ్చేసి హైట్ అనేది వేరియబుల్, అలాగే యావరేజ్ అనేది వేరియబుల్. ఇక్కడ మనకి ఇంటులో ఏబిసిడి పర్టికులర్ ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, సి అనేది వేరియబుల్, అలాగే డి అనేది ఒక వేరియబుల్. ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ అనేది అసైన్ చేసుకోవచ్చు. రూల్స్ ఫర్ కన్స్ట్రక్ట్ డిక్లేర్ ఏ వేరియబుల్. ద గివెన్ బిలో ఆర్ ద రూల్స్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్, వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్. సో డెఫినెట్గా ప్రతి వేరియబుల్ కూడా లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. అలాగే సమ్ సిస్టమ్స్ ఆల్సో పిట్ అండర్స్కోర్ యాజ్ ద ఫస్ట్ క్యారెక్టర్. సో కొన్ని సిస్టమ్స్ అనేవి స్టార్టింగ్ అనేది అండర్స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా అని స్పెషల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోకూడదు. అలాగే మనకి
కామాస్ కానీ లేకుంటే డాట్లు కానీ ఆ విధంగా స్పెషల్ ఫంక్షన్స్ అనేవి ఏది కూడా మనం యూజ్ చేసుకోకూడదు. మహా అయితే అండర్ స్కోర్ అనేది స్టార్టింగ్లో రాయొచ్చు, అలాగే ఎండింగ్ మధ్యలో ఎక్కడైనా కానీ మనం రాసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ మాత్రం అయితే లెటర్ ఉండాలి, లేకుంటే అండర్ స్కోర్ అనేతో స్టార్ట్ అవ్వాలన్నమాట వేరియబుల్ నేమ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ యావరేజ్ కోలన్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే వేరియబుల్ అనేది మనకి ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆల్ఫాబెట్ ఏతో అంటే లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్. ఫ్లోట్ టు యావరేజ్ న్యూమరికల్ వాల్యూ అనేది మనకి న్యూమరికల్ డిజిట్ అనేది స్టార్టింగ్లో ఉండకూడదు. మనకి రూల్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్. ఇక్కడ లెటర్తో స్టార్ట్ అయిన వేరియబుల్ నేము, ఇక్కడ ఫ్లోట్ అనేది డేటా టైప్ అయితే టు యావరేజ్ 2తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్ అనమాట. క్లియర్ కదా, ఓన్లీ మనకి లెటర్తో అవ్వాలి లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ అండర్ స్కోర్ యావరేజ్ కరెక్ట్. ఎందుకు, మనకి లెటర్తో అన్న బిగిన్ అవ్వాలి లేకుంటే అండర్ స్కోర్తో అన్న బిగిన్ అవ్వాలి, అందుకే ఇక్కడ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ హైట్ స్పెషల్ ఫంక్షన్స్ అనేవి స్టార్టింగ్ ఇవ్వకూడదు అని చెప్పాం కదా, అందుకే మనకి ఇక్కడ రాంగ్. ఎందుకంటే స్పెషల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోకూడదు ఇంట్ హైట్, సో కాబట్టి రాంగ్. నెక్స్ట్ రూల్ వచ్చేసి అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. దట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ టోటల్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ టోటల్ ఆర్ టోటల్. సో ఇక్కడ టోటల్ అనేది మొత్తం కూడా మనకి అప్పర్ కేసులో ఉంది, అంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్తో ఉంది. తర్వాత టోటల్ ఓన్లీ టీ అనేది అప్పర్ కేసుగా ఉంది, అలాగే మిగతా ఓటీఎల్ అనేది స్మాల్ ఆల్ఫాబెట్ కింద అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి అర్థం అనేది సేమ్ ఉన్నా కానీ టోటల్ రెండు ఒకటే కదా. అంటే ఇక్కడ మనకు వచ్చేసి అప్పర్ కేస్ వేరు, లోయర్ కేస్కి ఒక వాల్యూ ఉంటుంది, అప్పర్ కేస్కి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ విధంగా వస్తే ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. ఇది నేను చెప్పదలుచుకుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట జావాలో. ఆ కీవర్డ్స్ కూడా మనకి ఉన్నట్టుగా మనం ఇంటీజర్ వేరియబుల్ కింద, సో లేకుంటే వేరియబుల్ వచ్చేసి మనకి ఇంటీజర్ కింద అలా యూజ్ చేసుకోవడానికి లేదనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వైల్ అనేది రాంగ్ అనమాట, అవి కీవర్డ్స్ అనమాట. సో ఆ కీవర్డ్స్ అనేవి యూజ్ చేసుకోకూడదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సిలో లేదా సి లాంగ్వేజ్లో వైల్ వాడతాము, ఫర్ వాడతాము. ఇక్కడికి వచ్చేసి మనం వేరియబుల్ కింద అవి తీసుకోకూడదు, రాంగ్ అనమాట. ఎందుకంటే కీవర్డ్స్ అనేవి మనం వేరియబుల్స్ కింద తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రూల్ వైట్ స్పేసెస్ అంటే బ్లాంక్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మనకి జావాలో కూడా స్పేసెస్ అనేవి ఉండవు అనమాట, క్లియర్గా చూసుకోవచ్చు. ఇంట్ యావరేజ్ హైట్ అనేది మనకి యావరేజ్ హైట్ మామూలుగా అయితే స్పేస్ ఇస్తాం, యావరేజ్ హైట్ అలా స్పేస్ ఇస్తాం కాబట్టి మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం రెండు కూడా కలిపేయాలి, లేదా మధ్యలో అండర్ స్కోర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, అలాగైనా యూజ్ చేసుకోవచ్చు, అదైనా కరెక్ట్ అవుతుంది. ఇంట్ యావరేజ్ హైట్ కరెక్ట్, ఇంట్ యావరేజ్ స్పేస్ హైట్ రాంగ్. ఈ విధంగా మనం క్లియర్గా చూసుకోవచ్చు రూల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ రూల్ నో అదర్ క్యారెక్టర్ అదర్ దెన్ ఆల్ఫాబెట్ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ ఆర్ నాట్ అలౌడ్. సో క్లియర్గా చూసుకోవచ్చు డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ ఆర్ నాట్ అలౌడ్. సో మనం కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంట్ హైట్లో మనకి ఇక్కడ డాలర్ సింబల్ ఇచ్చాడు, స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి లేదు, అందుకని మనకి ఇక్కడ ఇంట్ హైట్ అనగానే మనకి రాంగ్. అలాగే యావరేజ్ అంటే అది కూడా రాంగ్ అనమాట. ఎనీ వేరియబుల్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ యూజింగ్ ఇట్, అసైనింగ్ వాల్యూ టు ది వేరియబుల్. మనం ఏ విధంగా అసైన్ చేస్తామంటే క్లియర్గా చూసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూస్ కెన్ బి అసైన్ టు వేరియబుల్ యూజింగ్ అసైన్డ్ ఆపరేటర్. సో క్లియర్గా చూసుకోవచ్చు సింటాక్స్ అనేది. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ ఈక్వల్ టు 20. సో ఇంటి ఏ అనగానే అది ఇంటీజర్ వాల్యూ, అంటే మనకి న్యూమరికల్ వాల్యూ అయితే అసైన్ అయితే చేయాలి. మనం ఎక్కడ ఏ ఈక్వల్ టు 20 అనగానే డైరెక్ట్గా మనకి ఇంటి ఏ అనగానే 20 అయితే అసైన్ అవుతుంది. క్లియర్గా చూసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఏముంది ఇక్కడ ఏ. ఈ 20 అనేది అంటే వేరియబుల్ నేమ్ అనేది ఏ అయితే ఆ ఏలో మనకి ఏముంది 20 అనేది, దాని యొక్క అడ్రస్ ఎలా ఉంటుంది, డేటా వాల్యూ వేరు, వేరియబుల్ నేమ్ వేరు, అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ నేమ్ వేరు. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకి వేరియబుల్ నేమ్ ఏంది ఇక్కడ ఇంటి ఏలో ఏ అనేది వేరియబుల్, ఇంట్ ఏమవుద్ది అప్పుడు డేటా టైప్ అవుతుంది. ఇంట్ అనగానే డేటా టైప్ ఇంటీజర్. అలాగే ఏ అనేది వేరియబుల్ నేమ్, ఏలో ఎంత ఉంది 20. సో ఇక్కడికి మాత్రం ఇక్కడితో మనకి ఎండ్ అయితే అవుతుంది అనమాట.